అండ్ ఈ రోజు అందరు ఐస్ అన్ని ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు లుక్ ఫార్వర్డ్, అంటే మనం ఇక్కడ ఏం ఇన్వెస్ట్ చేయొచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ BKP Homes, వాట్ ఐ కెన్ డూ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో బోత్ థింగ్స్ ఇందాము తెలుసుకుందాం అని చెప్పి ఈ రోజు వచ్చినండి. ప్రెసెంట్ వైజాగ్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి సార్, అంటే మీ మోటివ్ ఏంటి? సో వైజాగ్ లో ఆల్రెడీ మేము బ్రాంచెస్ లైక్ ఫర్నిచర్ బ్రాంచ్ పెడదామని ప్లాన్ చేస్తున్నాము. సో జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ క్యాన్ వి ఇన్వెస్ట్ హియర్ నాట్. ఎండ్ ఆఫ్ ద డే ఇది డెవలప్ అవుతుందంటే డెఫినెట్లీ వి కమ్ ఫార్వర్డ్ టు షో దట్ we are also here for supportive for Vizag అని. డెవలప్ చేస్తున్నాడు లేదంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా వైజాగ్ తీసుకొస్తున్నాడు, ఇది డెవలప్ అవుతుంది అన్న హోప్ మీకు వస్తుంది సార్? డెఫినెట్లీ సార్, అంటే నేను ఆల్రెడీ వైజాగ్ కి రావడం థర్డ్ టైం అనుకుంటే రావడము. అండ్ ద డెవలప్మెంట్ వాట్ ఐ హావ్ సీన్ బిఫోర్ అండ్ టుడే సంథింగ్ డిఫరెంట్. అండ్ లైక్ అంటే కొత్త యువతరం అందరు తల్లిలో వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది, ఆల్రెడీ జనాలు అందరూ ఫుల్ ఉన్నారు పబ్లిక్ లోపల. సో ఇంతమందికి ఇంట్రెస్ట్ ఇంత కలగడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద గవర్నమెంట్. అండ్ నారా లోకేష్ సార్ కూడా ఈస్ డ్యూరింగ్ వెరీ గుడ్ జాబ్, లైక్ అంటే డెవలప్మెంట్ కావచ్చు, లైక్ అంటే కొత్త స్కిల్స్ కావచ్చు, అండ్ కొత్త యువతరానికి కొత్త జాబ్ వస్తుంది. బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఏపీ దాటాల్సిన అవసరం లేదు, ఇండియా దాటాల్సిన అవసరం లేదు, అన్ని ఎవ్రీథింగ్ ప్రొవైడింగ్ హియర్ ఓన్లీ అనే ఒక కొత్త హోప్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు జనాలకు కూడా ఏంటంటే సరే మనం ఇక్కడనే సెటిల్ అయిపోవచ్చు, వైజాగ్ లో ఇల్లు తీసుకోవచ్చు, వైజాగ్ లో ప్రాపర్టీ తీసుకొని ఇక్కడనే సెటిల్ అయిపోవచ్చు అనే కొత్త హోప్ వచ్చింది వైజాగ్ లో. పర్టికులర్ గా మీరు నోటీస్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ 5 to 7 years మీరు నోటీస్ చేసినటువంటి? నేను అప్పటికిప్పుడు నోటీస్ చేసింది ఒకటి, రోడ్స్ చాలా నీట్ గా ఉన్నాయి, డెవలప్మెంట్ అయింది. అండ్ ఇప్పుడు నేను రాగానే ఫస్ట్ బీచ్ కి వెళ్ళి వస్తున్నాను, ఇక్కడికి చాలా బాగుంది అండ్ ప్రశాంతంగా ఉంది. అండ్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంటే ప్లెజెంట్ గా ఉంది. అండ్ హోప్ ఒకటి, అంటే లైక్ కొత్త జనాల లోపల కొత్త హోప్ వచ్చింది కదా, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద గవర్నమెంట్. చాలా మందిలో ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే గూగుల్ ఏదైతే డేటా సెంటర్ వస్తా ఉంది, గూగుల్ డేటా సెంటర్ వల్ల వైజాగ్ అంతగా డెవలప్ అవ్వదు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పాయింట్ సార్. అంటే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? మేబీ గూగుల్ వల్ల డెవలప్మెంట్ ఏం లేకపోయినా కూడా దాని వల్ల కొత్త స్కోప్ వస్తుంది సార్, కొత్త డెవలప్మెంట్ వస్తుంది, కొత్త కంపెనీస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు వైజాగ్ గురించి మాట్లాడుకునే వాళ్ళే. సో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా కూడా వైజాగ్ గురించి వింటున్నా. సో దట్ ఈస్ ద న్యూ ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. So just because of this new ideology, so this is all happening. Okay. So you are ready to invest in Vizag, sir? Definitely, sir. Sir, investment returns ostunnayi ante every businessman is ready to invest, sir. So I'm love to tell that I'm ready to invest on Vizag, and wanted to talk to Nara Lokesh sir also regarding this. Yeah. So మీకు వచ్చినంటే ఇన్విటేషన్ ఏంటి లేదంటే గవర్నమెంట్ నుంచి మీకు వచ్చినటువంటి? Sir, just to attend the summit, sir, to know the summit and what is the development is happening in Andhra Pradesh and what is specially happening in Vizag. So just wanted to know, and నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, బికాజ్ నాకు ఇక్కడ పెట్టాలి, మా స్టోర్ ఇక్కడ పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాట్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్.